మాదికైతే నీళ్ళే లేకుండే తాగానికి ఉన్నా చెప్తా. మాది నారాయణఖేడ్ తాలూకా, మాది సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది. మాదికి అక్కడ హరీశ్రావు వచ్చిన తర్వాత మా దగ్గర ఏం అడగలేదు, మనం రెండే అడిగిన. మా దగ్గర రోడ్ లేకుండే, మన తాగని నీళ్ళు లేకుండే. మిషన్ భాగరథి ఎక్కడి నుంచో తెచ్చిండు ఆయన. 24 గంటలు కరెంట్. అప్పుడు నైట్ పోయి టైం లేదు, టేబుల్ లేదు, నైట్ పోయి 2 గంటల కరెంట్ వస్తే రాత్రి నిద్రలో పాము అవి ఇవి ఉంటాయని భయపడుతుండే కాంగ్రెస్ ఉన్నప్పుడు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే అంతా ప్రభుత్వం మంచిగా అయిపోయింది. 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, ఇంటింటికి నల్లు ఇచ్చిండు, తాగానికి ఎవరిస్తారు, ఎవరు ఇయ్యరు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఊర్లో బోర్ ఖరాబ్ అయినా స్తంభానికి లైట్లు లేవు. లైట్లు అడగానికి సర్పంచ్ కడితే సర్పంచ్ ఏమంటాడు, ఇంకా పైన పైసలే రాలేవు, నేనేం చేయాలి ఇట్లా చెప్తారు. అప్పుడు ఏం తక్కువ పడలేదు, అన్నీ గల్లీ గల్లీకి రోడ్ అయినాయి, నీళ్ళు తాగానికి అయినాయి, అంతా మంచిగా అయింది. దాన్ని ఇక మూసి చేస్తే కూడా మంచిదే ఉంది. అప్పుడు కేటీఆర్ కూడా చేసిండే కదా, నిమ్మలాగా మంచిగా చేసిండు. కానీ గరీబులంతా ఇల్లు బల కొట్టుకుంటుంటే అప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఉన్న సంది ఆ ఇల్లులు ఉన్నాయి. అప్పుడు రాంది రాజకీయము, ఇప్పుడు ఎట్లా వచ్చింది మూసి నది మీద ఇల్లులన్నీ బల కొడతామని. అప్పుడు ఇందిరమ్మ అప్పుడు చేసింది కదా, ఇందిరమ్మ చేసినప్పుడు అప్పటి సంది ఉన్నాయి. మళ్ళీ కేసీఆర్ చేసే అందరూ చేసిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అది ఎందుకు వచ్చింది? ఉన్నోళ్ళు ఇల్లేమో ఆడనే ఉంటాయి, లేనివాళ్ళు ఏమో వెళ్ళిపోతున్నాయి. అయితే ప్రభుత్వం మళ్ళీ కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వస్తేనే మళ్ళీ తెలంగాణ బాగా మంచిగా అవుతుంది. మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందంటే మళ్ళీ వాళ్ళు అమ్ముకుని అయితే కాంగ్రెస్ రాదు. కాంగ్రెస్ కూడా ఎవరు తెలివి లేని వాళ్ళు కాంగ్రెస్ చేస్తారేమో, కానీ వాడు సతాంచేది వాడు ఇచ్చే టార్చర్లకు బీర్జలకు అంతే. కాంగ్రెస్కి అయితే వస్తే మళ్ళీ ఒకసారి ఉన్నదంతా అమ్ముకొని పోతాడు. ఫేక్ ఉన్నాయి సార్, ఆయన 100 చెప్పుకొని అవన్నీ ఫేక్. అందరు కడుపులో అయితే కేసీఆర్ కన్ఫామ్ అయితే కేసీఆర్ వస్తాడు.